నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2024 ఐపీఎల్ విన్నర్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. ఇదే కోల్కతా నైట్ రైడర్స్ 2014లో గెలిచింది ఐపీఎల్ని. సో అప్పుడు కూడా ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అప్పుడు టీడీపీ గెలిచింది. సో ఈసారి రిజల్ట్స్ అనేటువంటి కొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి ఈసారి 2024 ఐపీఎల్కి ఎలా అయితే కేకేఆర్ విన్ అయిందో సేమ్ అలానే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి గెలవబోతోంది అని చెప్పేసి ఈ ఐపీఎల్ విన్నర్ అయిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ అనేటువంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం? 2014లో ఏదైతే ఐపీఎల్లో కేకేఆర్ విన్ అయింది, టీడీపీ విన్ అయిందో అదే సీన్ ఈసారి 2024లో రాబోతోందా? సీన్ రిపీట్ అవ్వబోతోందా? మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అనాలిసిస్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. 2014లో ఐపీఎల్ అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా అయితే సేమ్ ఉన్నాయో ఈసారి 2024 ఐపీఎల్కి కేకేఆర్ సేమ్ ఉంది. సో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా టీడీపీ కూటమి రాబోతోందని చెప్పేసి అని వన్స్ ఐపీఎల్ విన్నర్ బయటకు వచ్చి అనౌన్స్ అయిన తర్వాత దానికి సంబంధించి మీమ్స్ బాగా వస్తున్నాయి. మళ్ళీ టీడీపీ రాబోతోంది, సీన్ రిపీట్ అవ్వబోతోంది అని. మరి మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? 2014లో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అపోనెంట్ ఎస్ఆర్హెచ్ ఉన్నదా? తెలియదండి, నేను క్రికెట్ వాచ్ చేయను. ఓకే. సో ఇక ఇది ఎలా ఉందంటే అప్పుడు అపోనెంట్ కూడా ఎస్ఆర్హెచ్ ఉండి ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్ గెలిస్తే ఇక్కడ మళ్ళీ టీడీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందని చెప్పేదానికి కొంత హైపోథెటికల్గా లాజికల్గా ఆలోచిస్తున్నారా? అప్పుడు వైసీపీ ఉంది, ఇప్పుడు ఇక్కడ టీడీపీకి అపోనెంట్గా వైసీపీ ఉందనా? వైసీపీగానే ఉంది. అప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉంది. కానీ అప్పుడు ఎస్ఆర్హెచ్ అపోనెంట్గా ఎస్ఆర్హెచ్ ఉందా కేకేఆర్కి లేదని ఒకటి చూడాలి. మరి ఎవరున్నారు నాకు తెలియదు. ఓకే, ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ ఉంది. అప్పుడు ఉందో అప్పుడైతే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్కి వెళ్ళి ఉండదు. సో రీసెంట్గా ఫోర్గాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే 2023లో జరిగిన వాటిలో కేటీఆర్ టైమ్ అండ్ అగైన్ ఇండియా థర్డ్ టైం హ్యాట్రిక్ వరల్డ్ కప్ కొట్టబోతుంది అండ్ ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందని టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్గా చెప్తూ ఉండాలి అనమాట. సో రిజల్ట్ చూసాం మనం ఏమైందో. సో క్రికెట్ పార్లెన్స్కి, క్రికెట్ లాంగ్వేజ్లో మాట్లాడి క్రికెట్లో వచ్చిన విజయాలను బేస్ చేసుకొని ఇక్కడ మనం గెలుస్తామంటే ఇది జరగని పని. అక్కడ ఈ కేటీఆర్ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం వల్ల ఏంటో తెలియదు, అన్స్టాపబుల్గా ఫైనల్ దాకా వెళ్ళిన టీమిండియా ఓడిపోయింది. ఫైనల్స్లో బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది ఇక్కడ. ఓకే, సో అక్కడ కేకేఆర్ గెలిచినంత మాత్రాన ఇక్కడ కూటమి గెలుస్తుంది అని అనేదానికి ఇట్ ఈస్ అన్ఫేర్. క్రికెట్ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ అక్కడ 11 మెంబర్స్ గేమ్, 11 మెంబర్స్ ఆడితే సరిపోతుంది. ఇక్కడ దగ్గరగా 3.5-4 కోట్ల మంది ఓటర్లు వాళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేసుకునేదానికి ఓటేసే ప్రక్రియ. ఓటర్లు ఓటేసేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకి దిగజారి లోబడి ఓటేస్తారో అది వేరే ఆస్పెక్ట్. కానీ 4 కోట్ల మంది ఎక్కడ, 11 మంది 11 టీమ్ గేమ్ ఎక్కడ? రెండింటికి అసలు కంపారిజన్ పెట్టేదానికన్నా ఇది ఉండాలి కదా కొంచెం. సో ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనమాట. ఆ కంపారిజనే నాన్సెన్సికల్ కంపారిజన్ అనమాట అది. ఓకే, సో అంటే ఇది జరిగేదానికి ఆస్కారం లేదు అని అంటారా? నేను జరిగేదానికి అసలు క్రికెట్ ఎవరు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ బిజినెస్ పరంగా క్రికెట్ గెలవడం ఏంటి? ఇప్పుడు ఐపీఎల్ అంటే కంప్లీట్లీ బిజినెస్. అదేదో నేషనల్ స్పిరిట్తో ఆడే గేమింగ్ కాదు ఐపీఎల్ అనేది. ఫ్రాంచైజీస్ తరఫున ఆడుతూ ఉంటారు. అదొక రకమైన బిజినెస్ అది. సో బిజినెస్ని, పాలిటిక్స్ని ఎలా రిలేట్ చేసి చూస్తాం? అది ప్రాఫిట్ మోటోతో జరుగుతుంది, ఇక్కడ సర్వీస్ మోటోతో ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇక్కడ టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. సో పోనీ ఐపీఎల్ని మీరు అనుకున్నట్టు పక్కన పెట్టేస్తే 2014లో 3 పార్టీలు కలిసి వచ్చాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఇప్పుడు కూడా 3 కలిసి వస్తున్నాయి. సో 2014లో ఎలా అయితే ఎలక్షన్స్లో ఆ కూటమి గెలిచిందో మరి ఇప్పుడు ఆ కూటమి గెలుస్తుంది అనుకోవచ్చా? ఆ రకం ఐపీఎల్ని మీరు అనుకున్నట్టు పక్కన పెట్టేస్తే ఇక్కడ 2 అనాలిసిస్లు చెప్పాల్సి ఉంటుంది. 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రానికి రాజధాని కట్టాలంటే ఎక్స్పీరియన్స్డ్ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు అవసరం అనుకున్నారు ప్రజలు. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి నేను ప్రశ్నించేదానికే వచ్చాను, నేను ప్రశ్నిస్తా తప్పులు జరిగితే అని చెప్పి ఆయన ఒక కొత్త స్లోగన్ రింగ్తో వచ్చారు ఆయన.
అండ్ 2014లో ఈ రెండింటికి పవన్ కళ్యాణ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి విజన్తో లీడర్షిప్ రాష్ట్రానికి అవసరమని భావించింది. దాంతోపాటు థర్డ్ ఫ్యాక్టర్ అంటే ఇండియా మొత్తం అప్పటికి ఒక పొలిటికల్గా ఒక అట్మాస్ఫియర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయింది. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని ఈసారి చేయాలా, బీజేపీ గెలవాలా అనే ఒక నెరేటివ్తో, గుజరాత్ మోడల్ నెరేటివ్తో, లేకపోతే చాయ్వాలా అనే ఒక నెరేటివ్తో ముందుకు వచ్చారు. ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కరిష్మా పొలిటికల్గా ఆల్మోస్ట్ ఆయన 2019లో 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఆయన గ్రాఫ్ ఆల్మోస్ట్ డిటోరియేట్ అవ్వకుండా వచ్చింది. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన 21 సీట్స్కే కన్ఫైన్ అవ్వడం వల్ల టూ మెనీ క్వశ్చన్స్ ఆ పార్టీ మీద, ఆ పార్టీ లీడర్షిప్ మీద ఎరేజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం 10 సంవత్సరాలుగా సెంటర్లో నరేంద్ర మోదీ అధికారంలో ఉండి యాంటీ ఇన్కంబెన్సీని ఫేస్ చేస్తున్నారు అతను. సో 2014లో టీడీపీకి, బీజేపీ, జనసేన కూటమికి ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఫ్రెష్. రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రానికి రీబిల్డ్ చేయాలా, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ జరగాల, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ రావాలా, పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలా, రైల్వే జోన్ రావాలా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలా, అబవ్ ఆల్ అసలు చాలా ప్రెస్టీజియస్గా అనుకుంది క్యాపిటల్ కన్స్ట్రక్షన్. సో అన్ని బేస్ చేసుకొని ఆ రోజుల్లో కూటమికి సపోర్ట్ చేశారు ప్రజలు కూడా. కానీ కూటమి నరేంద్ర మోదీ గారు సెంటర్లో ప్రధానిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఎంత దయనీయంగా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఈజీగా మర్చిపోవట్లేదండి. పోలవరం ఈ రోజుకి 10 సంవత్సరాలైనా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి క్యాపిటల్ సిటీ దాని గురించి ఆయన శంకుస్థాపన చేసిన రాజధానిని జగన్ 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటే ఆయన ఒక్క మాట అనకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. ఇవన్నీ ఆయన తాలూకు నెగిటివ్ బ్యాగేజెస్. సో డెఫినెట్గా నా పర్సనల్ ఒపీనియన్, నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయాన్ని ఆ నెగిటివ్ బ్యాగేజ్ మొత్తం చంద్రబాబు గారు మోయాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఒక స్టేజ్లో టీడీపీ ఓన్గా వెళ్తే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న దాని దగ్గర నుంచి బీజేపీతో కలవడం వల్ల డెఫినెట్గా నరేంద్ర మోదీ తాలూకు ఫెయిల్యూర్స్ ఎక్కడైనా ఇండియా వైడ్ ఆయన చేసిన ఫెయిల్యూర్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదని ఒక అపవాదు, తర్వాత దేశం లెవెల్లో ఉన్న రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారనే అంశం, ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా నరేంద్ర మోదీ అండ్ బీజేపీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా టీడీపీని అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తుంది. నేను చాలా బలంగా విశ్వసిస్తున్నాను. ఓకే. సో అంటే అప్పుడు విభజన చెందినటువంటి రాష్ట్రం, ఇప్పుడేమో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధాని లేని రాష్ట్రం. రాజధాని ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన గజెట్స్లో ఎవరైనా క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లో వాళ్ళు ఏమంటారు, అమరావతి రాజధాని అంటారు. ఈయనేమో ఇక్కడ 3 ముక్కలు అంటాడు. 3 ముక్కల్లో రాజధాని ఏది అంటే నోబడీ నోస్. అండ్ ఆ 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆయన 3 రోజులు అన్నారు కానీ ఎక్కడ దానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకేయలేదు. తీసుకున్నారు, కొత్త బిల్తో వస్తామన్నారు, కొత్త బిల్తో రాలేదు. ఉన్న పాత బిల్లే హైకోర్టులో, హైకోర్టు ఆల్రెడీ స్ట్రైక్ డౌన్ చేస్తుంది. స్ట్రైక్ డౌన్ చేసే ముందు స్ట్రైక్ డౌన్ జరుగుతుందని తెలిసి బిల్ వెనక్కి తీసుకున్నారు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం. తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది. సో ఇలాంటి కండిషన్స్లో నరేంద్ర మోదీ, టీడీపీ, జనసేన 3 కలిసి, బీజేపీ 3 కలిసిన తర్వాత కూటమి పరంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారంటే చేయలేదు కదా. రాజధాని విషయంలో మీరు నోటీస్ చేసుకుంటే కూటమి క్యాంపెయిన్ మొత్తంలో అమరావతి రాజధాని అనేది ఎక్కడ వాళ్ళ కూటమిలో వాళ్ళ మాటలు ఎక్కడ కనబడలేదు. సో మరి ఏదేమైనా కానీ క్రికెట్కి సంబంధించి అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగినా కానీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటారు. సో అలానే ఐపీఎల్లో 2014 ఎలా అయితే కేకేఆర్ గెలిచిందో, అపోనెంట్ ఎవరైనా కానీ ఫైనల్లీ కేకేఆర్ అయితే గెలిచింది. సో అప్పుడు కూడా ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. సో ఇప్పుడు కొన్ని సినారియోస్ చేంజ్ అయినా కానీ సేమ్ అదే కూటమి 2024 కలిసి పోటీ చేసింది. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఐపీఎల్ రిజల్ట్స్ వచ్చాయి, అందులో కేకేఆర్ విన్. సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు, భావిస్తూ ఉన్నారు. అది టీడీపీ శ్రేణులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, అభిమానులు కావచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ మీమ్స్ చాలా వస్తున్నాయి, ట్రెండింగ్ అవుతున్నాయి పోస్టులు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది. మీమ్స్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ అండి. ఎవరికైనా ఏదైనా చాలా సింపుల్ తెలిస్తే ఎలక్షన్ ప్రాస్పెక్ట్ ని మార్చలేం కదా. చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో దానికి చాలా మంది సంతోషిస్తూ ఉన్నారు. అలా భావిస్తున్న వాళ్ళందరూ ఆశలు నిజమవ్వాలని కోరుకోండి. అదే ఏం జరుగుతుందో నేను అనుకుంటా అన్నీ అయిపోతాయా అంటే అలాగే నేను బోల్డ్ అనుకుంటా. సో అసలు ఏం జరుగుతుంది ఏంటనే చూద్దాం. ఇలా సేమ్ సీన్ అయితే రిపీట్ అవుతుంది అంటున్నారు 2014, ఇప్పుడు 2024లో 10 సంవత్సరాల తర్వాత. లెట్స్ సీ ఏం జరుగుతుందో. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.